రెండు వైపుల నుంచి దాడులు ఉన్నాయి, రెండు వైపుల నుంచి మంచి ఉంది, రెండు వైపుల నుంచి చెడు ఉన్నది. రెండు వైపుల నుంచి కూడా లీగల్ గా ఉండాలి అంటున్నా నేను. ఇప్పుడు నువ్వు ఇప్పుడు షీ టీం లెక్క హీ టీం తెస్తా అంటావు. 100% ఎన్ని రోజులలో తెస్తావు? హీ టీమ్స్ ఉండాలి, మగోళ్ళకైనా ప్రత్యేకమైన సెక్షన్స్ ఉండాలి, మగోళ్ళకు కూడా ప్రత్యేకమైన కోర్టులు ఉండాలి. ఇప్పుడు చట్ట ప్రకారంగా అందరు సమానమే, ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ లేదు. చట్టం దృష్టిలో ఆడోళ్ళైనా మగోళ్ళైనా డబ్బున్నోళ్ళైనా పేదోళ్ళైనా ముసలోళ్ళైనా ఉసలోళ్ళైనా అందరికి చట్టం సమానం. కానీ కొందరికి ఇట్లా కొందరికి అట్టెట్లా, కాబట్టి అందరికి సమానంగా ఉండాలి. దానికోసం ఇప్పుడు నేనేమంటున్నా, ఫర్ సపోజ్ నేను ఇప్పుడు మీ హస్బెండ్ కాబట్టి నువ్వు కేసు పెడతావు, మీ హస్బెండ్ కాబట్టి నీ మీద పగ ఉంటుంది. హస్బెండ్ ప్లేస్ లో నువ్వు తల్లివైనావు అనుకో, తల్లివైతే నీకు ఇక్కడ చూసే విధానం మారుతుంది. అయ్యో నా కొడుకుని నా కోడలు ఇంత హింస పెట్టింది అనుకుంటావు. అప్పుడు నువ్వేమనుకుంటావు, నా కొడుకు బతికేం కావాలి, నా కొడుకు కేసు పెడతానికి ఓ పోలీస్ స్టేషన్ లేకపోయా. అప్పుడు నువ్వు ఒక లేడీ పాత్ర ఉండదు, నీకు ఒక తల్లి పాత్ర ఉంటుంది. అంటే ఇట్లా చాలా మంది కూడా ఆడోళ్ళు చేసే దుర్మార్గాలకు ఆడోళ్ళు కూడా బలవుతున్నారు. ఇప్పుడు భార్య కాబట్టి నీకు కోపం ఉంటుంది, కానీ తోడబుట్టిన అక్కకు ఉండదు, తోడబట్టిన చెల్లెకు ఉండదు, తల్లికి ఉండదు. ఈ విషయంలో చూస్తే మగోను కూడా చట్టాలు ఉండాలి, మగోను కూడా అన్ని ఉండాలి, సమానంగా ఉండాలని మనం కోరుకుంటాం.